హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానపదం శ్రీనివాస్ను. మేమైతే మేడారం వెళ్తున్నాము. మా చిన్న బిడ్డ, మా చిన్నల్లుడు, మేమందరం అయితే వెళ్తున్నాము. కానీ ఒకటి మాత్రం ఏమిటంటే, శ్రీ ఘట్టమ్మ తల్లి దగ్గర మాత్రం కొబ్బరికాయ కొట్టింది ఒక అడుగు కూడా మనం వేయమాట. అందుకే ఫస్ట్ శ్రీ ఘట్టమ్మ తల్లి దగ్గర పాలకాయ కొట్టుకొని దర్శనం చేసుకొని మేడారం అయితే ప్రతి ఒక్కరూ వెళ్తారు. మేము కూడా అదే విధంగా వెళ్తున్నాము. కానీ ఎప్పుడో వెళ్ళాము మేము సమ్మక్కకు. కానీ ఇప్పుడు మాత్రం శ్రీ ఘట్టమ్మ తల్లి అని అంటే గట్టు మాత్రం ఎక్కేది ఉందండి. అక్కడికి వెళ్ళైతే మా బిడ్డ, మా అల్లుడు, మా మనవరాలను ఎత్తుకొని మాత్రం గట్టు ఎక్కుకుంటూ వస్తున్నారు. ఇక మేమైతే దర్శనానికి వెళ్తామండి. చిన్న బిడ్డ తరపున మా మనవరాలు వెంట్రుకలు తీయడానికి వెళ్తున్నాము. మా బావ వాళ్ళు తీసుకొని పోతున్నారు. చూద్దాం మన శ్రీ ఘట్టమ్మ తల్లి దర్శన భాగ్యం ఎలా ఉందో చూద్దాం. సమ్మక్క సారక్కను అక్కడ ఆ గద్దెపైకి ఎలా తీసుకొస్తారో, ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్? సమ్మక్క జాతర కూడా ఎలా ఉందో మరొక వీడియోలో మళ్ళీ అన్ని చూపిస్తామండి. ఓకేనా ఫ్రెండ్స్?